గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని, తద్వారా భూములకు రక్షణ లేకుండా పోతుందని, ఆ భూములని జగన్ పార్టీలోని నాయకులంతా కబ్జా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చాలా విరివిగా ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. 1989లో అప్పటి జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ని అమలులోకి తేవాలనుకుంది. అయితే అప్పుడు తేలేకపోయింది. ఆ తర్వాత 2004లో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అని ఎన్ఎల్ఆర్పి చట్టానికి చిన్న మోడిఫికేషన్ చేసి మరొకసారి అమలులోకి తేవాలని చూసింది. కానీ ఆ తర్వాత కూడా అది అనేక ఒత్తిళ్ల వల్ల అమలులోకి తేలేకపోయింది. అయితే ప్రస్తుతం నరేంద్ర మోడీ ఈ చట్టాలనే కొంచెం మార్పులు చేర్పులు చేసి ల్యాండ్ టైటిలింగ్ చట్టంగా నామకరణం చేసి అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. అనేక రాష్ట్రాలను ఈ చట్టం గురించి అడిగారు. అయితే అనేక రాష్ట్రాలు ఈ చట్టానికి ఒప్పుకోలేదు. ఎందుకో ఒకసారి గమనిద్దాం. సాధారణంగా మనం ఏదైనా ఒక ఆస్తిని కొంటున్నప్పుడు మనం ఎన్కంబరెంట్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాం. అలాగే లింక్ డాక్యుమెంట్లు చెక్ చేసుకొని ఆ తర్వాత మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి స్టాంప్ డ్యూటీ పే చేసి ఆ ఆస్తిని మన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఇది సాధారణంగా జరిగే పని. అయితే కొన్నిసార్లు డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకుని ఎన్కంబరెంట్ సర్టిఫికేట్ చెక్ చేసుకున్నా కూడా మనం కొన్న ఆస్తి లేకపోతే ఇంటి స్థలం అది వక్ఫ్ భూములకైనా చెంది ఉండొచ్చు, లేకపోతే దేవాదాయ శాఖకైనా చెంది ఉండొచ్చు. అట్లాంటప్పుడు మన కష్టార్జితం నీలపాలు అయిపోయిందని చెప్పి మనం చాలా బాధపడుతుంటాం. ఒకవేళ ఆ టైంలో మనం రిజిస్ట్రేషన్ శాఖని మనం గట్టిగా ప్రశ్నించినా కూడా వాళ్ళు మాకేం సంబంధం లేదని చెప్తారు. ఎందుకంటే మనం స్టాంప్ డ్యూటీ కింద చాలా డబ్బులు రిజిస్ట్రేషన్ శాఖకు పే చేస్తాం. అయినా కూడా వాళ్ళు ఎంత మాత్రం రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మాకేం సంబంధం లేదని చెప్తారు. ఇక్కడే ఉంది అంతా తిరకాసం. ఎందుకంటే స్టాంప్ డ్యూటీ వసూలు చేసేంత వరకే మా బాధ్యత, రిజిస్ట్రేషన్ చేసే వరకే మా బాధ్యత. అంతేగాని ఇది సింగిల్ రిజిస్ట్రేషన్ లేకపోతే అంతముందు ఎవరికైనా రిజిస్ట్రేషన్ అయిందా అనే విషయాన్ని చెప్పడం మా బాధ్యత కాదు అని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్ చేతి దులిపేసుకుంటుంది. కాబట్టి డబ్బులు పెట్టుకున్న వాళ్ళు లబోదివ్వమంటారు. కాబట్టి ఈ లోపాలని సరిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమల్లోకి తేవాలనుకుంటుంది. అయితే భూ కబ్జాదారులు, లేకపోతే మోసాలు చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే ఇట్లా ఒకే ఆస్తిని ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్లు చేసి అక్రమ సంపాదన చేయాలనుకున్న వాళ్ళకి ఈ చట్టం చాలా కంటగింపుగా ఉంది. అయితే ఈ చట్టం వల్ల ప్రధానమైనటువంటి ఉపయోగం ఏంటంటే, ఒకసారి జియో మ్యాపింగ్ ద్వారా భూములను సర్వే చేసి ఆ తర్వాత ప్రతి ఇంటి స్థలానికి, ప్రతి పంట పొలానికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కేటాయిస్తారు. ఆ తర్వాత ఈ నంబర్లని కంప్యూటర్లో ఫీడ్ చేసి ఆ పొలానికి సంబంధించినటువంటి ఈసీ, లింక్ డాక్యుమెంట్స్, ఆ తర్వాత అది వక్ఫ్దైతే వక్ఫ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, లేకపోతే దేవాదాయ శాఖకు సంబంధించినదైతే ఆ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కలిపి ఒక ఫోల్డర్ ద్వారా ఆ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కేటాయించినటువంటి ఫోల్డర్లో ఉంచుతారు. అంటే ఎవరైనా భూములు కొనాలన్నా, అమ్మాలనుకున్నా సింపుల్గా ఆ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ వెరిఫై చేసి చూసుకున్నట్లయితే సరిపోతుంది. అయితే ఒకవేళ ఏదైనా ఇక్కడ కూడా అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిజిస్ట్రేషన్ శాఖను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలనుకుంటుంది. ఇక్కడే రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు కాలుతుంది. ఎందుకంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ సమయంలో ఏదైనా తేడా జరిగినట్లయితే కొన్న వాళ్ళు మోసపోకుండా ఉండడానికి దాన్ని ఇన్సూరెన్స్ కూడా చేయాలనుకునేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ మోసాలు చేయాలనుకున్న వాళ్ళకి ఈ చట్టం చాలా కంటగింపుగా ఉంది. అంటే ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కేటాయించిన తర్వాత ఈ డాక్యుమెంట్లని దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి 16 లోకల్ భాషల్లోకి అనువదించబడతాయి. కాబట్టి ఇండియాలో ఎక్కడ కూర్చొనైనా మనం స్థలాన్ని కొనుక్కోవచ్చు. అంటే ఆ భూమికి సంబంధించిన యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఒకసారి కంప్యూటర్లో ఎంటర్ చేసి చెక్ చేసుకొని మనకు కావాల్సిన లాంగ్వేజ్లో మనం చెక్ చేసుకొని అన్ని డాక్యుమెంట్లను ఒకే దగ్గర చెక్ చేసుకోవచ్చు. అంటే ఈ భూమిని మధ్యలో ఎవరైనా కొన్నట్లయితే, అంటే దేశంలో ఎక్కడి నుంచి అయినా సరే ఎవరైనా కొన్నట్లయితే ఆటోమేటిక్గా ఈ ఫోల్డర్లో అప్డేట్ అవుతుంది అనమాట. అంటే దీన్ని మిర్రర్ ఇమేజ్ అని అంటారు. అంటే ఎవరు ఎప్పుడు కొన్నా కూడా ఆ ట్రాన్సాక్షన్స్ వివరాలు ఈ ఫైల్లో, అంటే ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఫైల్లో అప్డేట్ అవుతుంటాయి. కాబట్టి మనకి మోసాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం
దేశమంతా అమలు పరిచి ప్రజలకు మేలు చేయాలని చూస్తుంది. అయితే అమల్లోకి 2 సార్లు అమల్లోకి తేవాలని ఫెయిల్ అయిన కాంగ్రెస్ మాత్రం ఈసారి ఈ చట్టాన్ని విమర్శిస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు కూడా ఈ చట్టం గురించి ఒకసారి చాలా మంచిదని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆయన కూడా ఎలక్షన్స్ వల్ల ఇది మంచి చట్టం కాదు, ఈ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి దోచుకోవడానికి చూస్తున్నారని చెప్తున్నారు. అయితే ఇందులో దోచుకోవడానికి అంటూ ఏముండదు. కేవలం ఏదైనా ఆస్తి కొనాలనుకున్నప్పుడు మనకు సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఒకే చోట దొరుకుతుంది. అట్లాగే మన ఆస్తికి చాలా సెక్యూరిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ చట్టం పట్ల ఎలాంటి భయాందోళన అవసరం లేదు. ఎవరైనా స్వాగతించాల్సినటువంటి చట్టం. ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లయితే ప్రజలందరికీ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు మన ఊర్లలో ఏదైనా పొలాన్ని కొనాలన్నా అమ్మాలనుకున్న ఊర్లలో కరణం, రెడ్డి లాంటి వ్యవస్థలు ఉండేవి. వాళ్ళకి ఆ ఊర్లో ఎక్కడ ఎలాంటి పొలాలు ఉన్నాయి, ఏవి దేవాదాయ శాఖ పొలాలు, ఏవి వక్ఫ్ పొలాలు, ఏవి ప్రభుత్వ భూములు అనే విషయం వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఉండేది. అందువల్ల దొంగ రిజిస్ట్రేషన్ జరగకుండా అడ్డుకోగలిగారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత ఆయనకు ఈ రెడ్డి కర్ణం వ్యవస్థ నచ్చకపోవడంతో దాన్ని రద్దు చేశారు. తర్వాత విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు అనే వాళ్ళు వేరే ఊర్ల నుంచి రావడం వల్ల, అంటే ప్రభుత్వ ఉద్యోగంలో భాగంగా ఊరికి వస్తారు. ఆ ఊర్లో ఏవి పంట భూములు, ఏవి కుంట భూములు, ఏవి ప్రభుత్వ భూములు వారికి తెలియదు. అందువల్ల ఆ ఊర్లో ఉన్నటువంటి నాయకులు లేకపోతే ఆ ప్రాంతాన్ని పాలించే నాయకులు ఆ ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే ప్రతి ఇంటి స్థలానికి, ప్రతి పంట పొలానికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ వస్తుంది. దాని ట్రాన్సాక్షన్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఆ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఫోల్డర్లో నమోదవుతుంటాయి. కాబట్టి మిగతా దేశంలో ఎవరైనా ఎట్లాంటి హెజిటేషన్ లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడైనా పొలాలు కొనడం, అమ్మడం చేసుకోవచ్చు. కేవలం ఈ చట్టం మోసాలు చేయాలనుకున్న వాళ్ళకి, దొంగ రిజిస్ట్రేషన్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే కంటగింపుగా ఉంటుంది. అయితే ఈ చట్టం అమలు చేయాలంటే భారతదేశం అంతా దాదాపు 10 నుండి 15 నెలల సమయం తీసుకునే అవకాశం ఉంటుంది.